వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిరుద్యోగ యువత ఎప్పుడు ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయా, ఏం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి, వాటికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలి, ఇటువంటి యాంగ్జైటీ రావడానికి పెరిగిపోతుంది. అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు పెరుగుతున్నారు, ఉద్యోగాల సంఖ్య చూస్తే తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో చిన్న ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దానికి అధిక సంఖ్యలో అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తూ కాంపిటీషన్ని చాలా సివియర్గా వెళ్ళిపోతుంది. అయితే ఏ ఉద్యోగంలో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకోకపోయినా కనీసం ఆ నోటిఫికేషన్లో వచ్చినటువంటి జాబ్స్కి సంబంధించి సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ తెలుసుకుంటే ప్రిపరేషన్ కానీ లేదా ఆ జాబ్ని మనం సాధించడానికి కానీ కొంత అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న నోటిఫికేషన్స్ని కూడా మనం తేలిక తీసుకోకుండా అప్లికేషన్స్ పెడుతూ వాటికి ప్రిపేర్ అవుతుంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి నిజంగా మనం సిన్సియర్గా చాలా సీరియస్గా ప్రిపేర్ అయినప్పుడు జాబ్ కొట్టేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ప్రతి ఎగ్జామ్ కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ తెలుసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో అలాగే సెక్షన్స్లో ఖాళీగా ఉన్న 3003 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఫేజ్ 14 ప్రకటన రిలీజ్ చేసింది. దీంట్లో 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అన్ని అర్హతలకు కూడా రకరకాల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. వీటికి సంబంధించి అన్నిటి కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి సెలక్షన్స్ చేస్తారు. ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి శాలరీస్ కూడా చాలా భారీగానే ఉంటాయి. అంటే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎక్కడో ఉండడం కాదు, మన స్టేట్లోనే, అంటే మనది సదరన్ రీజియన్ అంటారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అని కూడా. వీటికి సంబంధించి సదరన్ రీజియన్లో మనం ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయో వాటిలో మనం ఈ ఉద్యోగ అవకాశాలని వినియోగించుకోవచ్చు. కాబట్టి ముందుగా మనకి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఫేజ్ 14కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో 10th క్లాస్ అర్హత మీద ఏమున్నాయో ఒకసారి చూస్తే మెడికల్ అటెండెంట్స్, ల్యాబొరేటరీ అటెండెంట్స్, క్యాంటీన్ అటెండెంట్స్, ఫీల్డ్ వర్కర్స్, టీచర్స్, అలాగే బేరర్స్, కుక్మేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ ఆపరేటర్స్, క్లీనర్స్, ధోబీ, కుక్, శానిటరీ వర్కర్స్, సెమీ స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్, బైండర్స్, స్టాఫ్ కార్ డ్రైవర్స్, అలాగే ఇంకా టెక్నికల్ పోస్టులు చాలా ఉన్నాయి దీంట్లో. వీటికి సంబంధించి లెవెల్ 1 వేతనం అంటారు దీన్ని, అంటే 35,000 రూపాయలకు పైగా వేతనం ఉన్నటువంటి పోస్టులు ఇవి. వీటికి అన్నిటి కూడా 10th క్లాస్ ఎలిజిబిలిటీతో అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే ఇదే నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నటువంటి పోస్టులు పరిశీలిస్తే లైబ్రరీ అటెండెంట్స్, స్టాక్ మెన్, అలాగే కార్పెంటర్ కమ్ ఆర్టిస్ట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ మెన్, గ్రేడ్ 3 క్లర్క్, ఎల్డీసీ, కాఫీ హోల్డర్, ఇన్సెక్ట్ కలెక్టర్, సెక్యూరిటీ మెన్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫీల్డ్ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, హెల్త్ వర్కర్ ఫీమేల్, ఈ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి లెవెల్ 2 వేతనం అంటే సుమారుగా నెలకి 40,000 రూపాయలకు పైగా శాలరీని పొందవచ్చు. ఇక డిప్లొమాలో చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి నెలకి 60,000 రూపాయలకు పైగా వేతనాన్ని పొందవచ్చు. అలాగే డిగ్రీ లేదా తత్సమాన అర్హతలతో చూసినట్టయితే నర్సింగ్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్, అలాగే అకౌంటెంట్స్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్స్, అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్స్, గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్స్, యూడీసీస్, గ్రేడ్ బి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ప్లాంట్ ప్రొడక్షన్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్స్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, సీనియర్ ట్రాన్స్లేటర్స్, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఆఫీస్ సూపరింటెండెంట్స్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వీటికి 50,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు మంత్లీ శాలరీని పొందవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి శాలరీస్ చూసాం కాబట్టి ఇక సెలక్షన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. దీనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఏ కేటగిరీలో అంటే మనం 10th క్లాస్ లెవెల్లో చేస్తే 10th క్లాస్ లెవెల్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ అన్ని పోస్టులకు కూడా మనకు వచ్చిన పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే సెలక్షన్ జరుగుతుంది. కొన్నింటికి మాత్రం టైప్ రైటింగ్ లేదా డేటా ఎంట్రీ, కంప్యూటర్ లిటరసీ, వీటిలో స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వీటన్నిటి కూడా మ్యాక్సిమం ఏజ్ సుమారుగా 30 ఏళ్ళ వరకు ఉంది. అంటే కొన్ని పోస్టులను బట్టి కూడా ఏజ్ లిమిట్ అనేది మారుతూ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ ప్రకారం లెవెల్, ఎగ్జామినేషన్ లెవెల్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్
వీటికి ఒక్కొక్క విభాగానికి 25 మార్కులు చొప్పున ఉంటాయి. అంటే మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. మొత్తం ప్రశ్నాపత్రం 200 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి హాఫ్ మార్క్ కట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ టైమింగ్ 1 అవర్. ఈ సిలబస్ అంతా కూడా మనం ఆల్రెడీ ఎస్ఎస్సిలో ఎంటీఎస్, సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి సిలబస్నే దీనికి కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానాలు గుర్తించడం కూడా కఠినత్వం ఉందా చెప్పాం కదా. అంటే 10th క్లాస్ లెవెల్లో పోస్ట్కి అప్లై చేసారు, 10th క్లాస్ లెవెల్లోనే ఈ ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్ లెవెల్లో అప్లై చేసినటువంటి పోస్టులకి ఇంటర్ లెవెల్లో ప్రశ్నలు ఉంటాయి. దీనికి సంబంధించి మే 4 వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ssc.gov.in వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ గతంలో 1 టైం రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే దాంట్లో డైరెక్ట్గా లాగిన్ అయ్యి మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దీంట్లో లైవ్ ఫోటో ఒకటి, ఆధార్ ఐడెంటిటీ ఒకటి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ ఏమి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే దానికి సంబంధించిన హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఆ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా కనుక తప్పుగా మనం నమోదు చేసినట్లయితే వాటిని ఎడిట్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. అయితే దానికి కొంత ఫీ పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మరలా ఒక ఆప్షన్ ఇస్తారు. ఈ అప్లికేషన్స్ని మే 4, 2026 లోపు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ssc.gov.in వెబ్సైట్లో ఈ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.